హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. మనం ఏదైనా పని పట్టుకుని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, సోమవారం నుంచి మొదలు పెడదాం, నెక్స్ట్ మంత్ నుంచి చేద్దాం అని వాయిదాలు వేసుకుంటుంటాం కదా. దీన్నే అంటారు ప్రొకాస్టినేషన్. మీరు ఈ వర్డ్ ని వినే ఉంటారు. ప్రొకాస్టినేషన్ అనేది మీరే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు చేసేదే. ఇన్ఫాక్ట్ నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 8 months గ్యాప్ ఇచ్చిన దానికి రీజన్ ప్రొకాస్టినేషన్. బట్ ఈ బుక్ చదివిన తర్వాత నా పర్స్పెక్టివ్ కంప్లీట్ గా చేంజ్ అయింది. ఈ బుక్ నేమ్ వచ్చి డూ ఇట్ టుడే బై డారిస్ ఫారెక్స్. అండ్ దీని మీద సపరేట్ చూడండి, ఓవర్కమ్ ప్రొకాస్టినేషన్, ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ అండ్ అచీవ్ మీనింగ్ఫుల్ థింగ్స్. ఇదంతా కూడా మనకి ఏం కావాలో దానికి ఫెమిలియర్ గా ఉన్నట్టుంది కదా. సో ఈ వీడియోలో నేను మీకు చెప్తా వై వి ప్రొకాస్టినేట్, హౌ టు ఓవర్కమ్ ఇట్, ప్రాక్టికల్ స్ట్రాటజీస్ ఫ్రమ్ దిస్ బుక్ అండ్ 3 books on procrastination topic that you should read. And also ee video ending lo na personal experiences and how this book helped me to restart my YouTube journey anedi clear ga explain chesa. Video ending varaku chudandi. So inka deniki let's jump into the video. ఫస్ట్ థింగ్, అసలు నేను ఈ బుక్ నే ఎందుకు చూస్ చేసుకున్నా? లాస్ట్ 15 days నుంచి నేను కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉన్నాను, కానీ దాని ముందు 8 months ఆఫ్ కంప్లీట్ సైలెన్స్. యూట్యూబ్ ఛానల్ అయితే ఎప్పుడో స్టార్ట్ చేశా, కానీ ప్రొకాస్టినేషన్ వల్ల మాత్రమే నేను ఆగిపోయా. కానీ కంబ్యాక్ అయితే ఇవ్వాలి కదా. సో ఐ టుక్ దిస్ యాజ్ మై ఫస్ట్ ప్రియారిటీ టు అండర్స్టాండ్ వాట్ ప్రొకాస్టినేషన్ సైకాలజీ ఇస్. అండ్ ఐ మేడ్ సమ్ డీసెంట్ రీసెర్చ్ వేర్ ఐ ఫౌండ్ దిస్ బుక్. దిస్ బుక్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ టు బీట్ ద ప్రొకాస్టినేషన్. అండ్ చాలా మంది రీడర్స్ దీన్ని పర్సనల్ సెల్ఫ్ హెల్ప్ బుక్ గా మార్చుకున్నారు, బికాస్ ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ బుక్ ప్రాక్టికల్ గా ఉంటుంది, ఫిలాసఫీ ఎక్కువ లేదు అండ్ స్ట్రైట్ టు ద పాయింట్. లెట్స్ కమ్ టు ద ఆథర్. అండ్ ఈ ఆథర్ పార్ట్ బోరింగ్ గా ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ ఫీల్ లైక్ వాచింగ్ ఇట్, స్కిప్ ద వీడియో ఫర్ 1 minute. అండ్ ఆల్సో మన ఛానల్ చాలా చిన్నది అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. డారిస్ ఫారెక్స్ ఎవరు? తను ఆల్రెడీ 7 books రాశారు అండ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ ద సౌండింగ్ బోర్డ్. హిస్ వర్క్ హ్యాస్ బీన్ ఫీచర్డ్ ఇన్ ఫాస్ట్ కంపెనీ ఇన్కార్పొరేషన్ అండ్ 500+ పీపుల్ రీడింగ్ హిస్ బ్లాగ్స్ ఎవ్రీ మంత్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే డారిస్ ఫారెక్స్ కూడా ఒక బ్లాగరే, అంటే మనలానే కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో ఆథర్ ఎక్స్పీరియన్స్ తో బుక్ రాశాడు, థియరిటికల్ నాలెడ్జ్ ఒకటే కాదు. ఈ బుక్ 3 parts కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, అండర్స్టాండింగ్ ప్రొకాస్టినేషన్, అసలు ఎందుకు చేస్తాం అనేది. సెకండ్ వన్, ప్రాక్టికల్ స్ట్రాటజీ, ప్రొకాస్టినేషన్ ని ఓవర్కమ్ ఎలా చేయాలని. థర్డ్ వన్, లాంగ్ టర్మ్ సిస్టమ్స్, ఫ్రేమ్ వర్క్ డిజైనింగ్, హౌ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ అని. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్, ఈ బుక్ కూడా మన ఛానల్ లోనే చాలా చిన్నది, జస్ట్ 150 pages ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఒక్క రోజులో అవగొట్టేయచ్చు. సమ్ టైమ్స్ ఇట్ ఫీల్స్ లైక్ రీడింగ్ స్ట్రక్చర్డ్ ఆర్టికల్స్ ఇన్ హిస్ బ్లాగ్, బట్ దట్ మేక్స్ మోర్ ప్రాక్టికల్ అండ్ యాక్షనబుల్. అండ్ ఈ బుక్ లో ఆథర్ అందంగా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు, సో విచ్ మేక్ రీడర్ ఈజీ టు అండర్స్టాండ్. లెట్స్ స్టార్ట్ విత్ కీ కాన్సెప్ట్, ది ప్రొకాస్టినేషన్ ట్రాప్. ఆథర్ చెప్పిన విషయం ఏంటంటే, వెన్ యూ ప్రొకాస్టినేట్ ఇనిషియల్ గా చాలా బాగుంటది, బట్ లాంగ్ టర్మ్ లో తీసుకుంటే యూ గోనా సఫర్ ఫర్ దట్. నాకేసే తీసుకుందాం, యూట్యూబ్ చేద్దామని స్టార్ట్ చేస్తే షార్ట్ టర్మ్ లో బ్రేక్ తీసుకున్నా, రిలాక్స్ అవ్వాలని అనిపించింది, బట్ లాంగ్ టర్మ్ లో మనకు సబ్స్క్రైబర్స్ పెరగరు, మన ఛానల్ గ్రో అవ్వదు అండ్ దట్స్ అ డ్యామేజ్. యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే, మన ప్రొకాస్టినేషన్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి మనం ఒక డిస్కంఫర్ట్ పని చేస్తూ ఉంటాం అండ్ వీ వాంట్ టు రిలాక్స్. కాకపోతే ఆ రిలాక్స్ కి అంత అంటూ ఉండదు. వీ ఎండ్ అప్ డిలేయింగ్ యాక్షన్స్ దట్స్ ఈక్వల్ టు మల్టిప్లైడ్ ప్రాబ్లమ్స్. అండ్ ది సెకండ్ కోర్ పార్ట్ ఇస్ డూ ఇట్ టుడే ఫిలాసఫీ. ఈ బుక్ టైటిల్ ఈ బుక్ యొక్క ఫిలాసఫీ. డూ ఇట్ టుడే అనేది ఈ బుక్ యొక్క ఫిలాసఫీ, బికాస్ టుమారో నెవర్ కమ్స్. ఇన్ఫాక్ట్ ఆథర్ ఈ బుక్ రాయడానికి ఒక డెకేడ్ ప్రొకాస్టినేట్ చేశాడంట, ఆల్వేస్ కమింగ్ అప్ విత్ ఎక్స్క్యూజెస్ అండ్ థింకింగ్ దట్ ఇట్స్ నాట్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ ఆర్ హీ నీడ్ టు మేక్ మోర్ రీసెర్చ్ అన్నట్టు. మనందరూ ఎక్స్క్యూజెస్ చాలా కామన్ గానే ఉంటాయి. ఇది రైట్ టైం కాదు, ఇంకా ప్రిపేర్ అవ్వాలి, పర్ఫెక్ట్ ప్లాన్ లేదు అండ్ రిసోర్సెస్ లేవు అన్నట్టు. కాకపోతే నిజమేంటంటే పర్ఫెక్ట్ టైం ఎప్పటికీ రాదు. రిసోర్సెస్ ని మనమే క్రియేట్ చేయాలి. మనం మొదలు పెడితేనే కదా క్లారిటీ వచ్చేది, ప్లానింగ్ ఎలా వెళ్ళేది అనేది తెలిసేది. అండ్ ద థర్డ్ వన్ ఇస్ ద 2 minute రూల్. ఈ కాన్సెప్ట్ రియల్ గా లైఫ్ చేంజింగ్ అండి. ఏ టాస్క్ అయినా 2 నిమిషాల్లో కంప్లీట్ అవ్వాలంటే వెంటనే మొదలు పెట్టాలి. ఒక ఈమెయిల్ రాయడానికి 2 minutes పడుతుందంటే వెంటనే మొదలు పెట్టండి. ఒక చిన్న పని చేయడానికి 2 minutes పడుతుందంటే వెంటనే మొదలు పెట్టండి. యూట్యూబ్ వీడియో చేయడానికి కూడా నేను ఇదే ఫాలో అవుతున్నా. వీడియో చేయడానికి ఒక ఐడియా వస్తే వెంటనే రాసుకోవడం మొదలు పెడుతున్నా. స్క్రిప్ట్ అవుట్లైన్ అంతా ఒక 2 నిమిషాల్లో చేయొచ్చు అంటే ఐ గోనా డూ ఇట్ ఇమీడియట్లీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఎనర్జీ మేనేజ్మెంట్ వర్సెస్ టైం మేనేజ్మెంట్. ఆథర్ చెప్పాడు టైం మేనేజ్మెంట్ కంటే ఎనర్జీ మేనేజ్మెంట్ బాగా ఇంపార్టెంట్ అని. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎనర్జీ ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ హై ఉంటుంది. కష్టమైన టాస్క్ అని అప్పటికి మూవ్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ మోడరేట్ ఎనర్జీ కాబట్టి రొటీన్ వర్క్స్ విచ్ ఆర్ సో ఈజీ ఫర్ యూ. అండ్ ఈవినింగ్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ డే. అండ్ ద ఫిఫ్త్ వన్, యాక్షన్ ఓరియంటెడ్ ఇంప్లిమెంటేషన్ సిస్టమ్. డైలీ ప్రియారిటీ లిస్ట్ పెట్టుకోండి, మాక్సిమం 3 important టాస్క్స్ అయితే ఉండాలి. టైం ని బ్లాక్ చేసుకోండి, ఈ స్పెసిఫిక్ టైం లో నేను ఈ పర్టికులర్ పని చేస్తా అన్నట్టు. అండ్ ఆల్సో హ్యావ్ యువర్ వీక్లీ రివ్యూ. సో ఈ 150 పేజీల్లో మనకు వచ్చిన కోర్ ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేస్తా, కానీ ఇది నా లైఫ్ స్టైల్ కి ఎలా అప్లై అయిందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఈ బుక్ చదవడంతోనే మనకు జ్ఞానోదయం అయిందని కాదు, ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ ఇవన్నీ మనకి గుర్తు చేస్తూ ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. సో ఇనిషియల్ గా యూట్యూబ్ వీడియోస్ కన్సిస్టెంట్ లేవు, ప్లానింగ్ లేదు, మైండ్ సెట్ లేదు, అండ్ ఐ యూస్ టు వేస్ట్ ఎనర్జీ ఆన్ అన్ఇంపార్టెంట్ థింగ్స్. So I started implementing the concepts that present in this book. So now I follow the daily 3 priority rule. Every morning 3 tasks అయితే డిసైడ్ చేసుకుంటా. స్మాల్ 2 minute tasks అయితే వెంటనే స్టార్ట్ చేయడం మొదలు పెడతా. అండ్ ఎనర్జీ బేస్డ్ షెడ్యూలింగ్. వీడియో తీయడం మార్నింగ్ ఉంటుంది అండ్ ఆల్సో స్క్రిప్టింగ్ కూడా మార్నింగ్. ఎటు వచ్చి thumbnails మాత్రం మధ్యాహ్నం చేస్తూ ఉంటా, డిపెండ్స్ ఆన్ ద ఫీజిబిలిటీ. అండ్ ఆల్సో ఐఎమ్ కన్సిస్టెంట్ ఆన్ డూయింగ్ వీడియోస్. ఖాళీ దొరికినప్పుడు స్క్రిప్ట్ రాస్తా. వీ హ్యావ్ టూల్స్ ఫర్ సర్చింగ్ స్క్రిప్ట్ యాజ్ వెల్. అండ్ ద బిగ్గెస్ట్ లర్నింగ్ ఏంటంటే, యాక్ట్ చేయడం మొదలు పెట్టాకనే మనకి క్లారిటీ వస్తుంది. పర్ఫెక్ట్ ప్లాన్ కోసం
కోసం అయితే ఎప్పుడు వెయిట్ చేయొద్దు. కమింగ్ టు దిస్ బుక్ రేటింగ్, ఈజీ టు అండర్స్టాండ్, ప్రాక్టికల్ అప్రోచ్, పెద్ద ఫిలాసఫీ ఏం కాదు, ఒక్క సిట్టింగ్ లో అవగొట్టేయచ్చు. అండ్ మైనర్ క్రిటిసిజం ఏంటంటే ఆథర్ చెప్పినవి మళ్ళీ చెప్తూ ఉంటాడు. చాలా టాపిక్ సర్ఫేస్ లెవెల్ టచ్ చేసే, డెప్త్ అయితే వెళ్ళలేదు. ఓవరాల్ I give 8.5/10 ఫర్ దిస్ బుక్. అండ్ మీరు కనుక బిగినర్స్ అయితే ప్రొకాస్టినేషన్ మీద బెస్ట్ బుక్ అని చెప్తా. అండ్ ఆల్సో మీరు మీ బుక్ జర్నీ స్టార్ట్ చేయడానికి కూడా ఈ బుక్ ఒక గుడ్ స్టార్ట్ అని చెప్తా. అండ్ ఈ బుక్ చదివిన తర్వాత ఏ బుక్ చదవాలి అనే థాట్ లో ఉంటే కనుక గో విత్ అటామిక్ హ్యాబిట్స్. డీసెంట్ వీడియో అయితే చేసాం దాని మీద, కార్డ్స్ లో అయితే వదులుతున్నా. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ బి స్పీకింగ్ అబౌట్ ప్రొకాస్టినేషన్ అండ్ ప్రొడక్టివిటీ, టైమ్ మేనేజ్మెంట్, ప్రెషర్ హ్యాండ్లింగ్, ప్రాక్టికల్ సిస్టమ్స్, ఎవ్రీథింగ్ కంబైన్డ్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దట్ దిస్ రివ్యూ ఇస్ హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్రెస్ దట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ మీ ఆనెస్ట్ రివ్యూస్ కూడా మెన్షన్ చేయండి కామెంట్స్ లో. మీకు నెక్స్ట్ ఏ బుక్ రివ్యూ కావాలో కూడా నాకు చెప్పండి. I will be doing it for sure. And also మన ఛానల్ చాలా చిన్నది, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ it. And I am signing off. Bye now.